బౌద్ధ గురువు దలైలామా సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చెప్పాలి. వాయిస్ ఫర్ ది వాయిస్లెస్ అనేటటువంటి తను ఒక కథనం రాశారు. అందులో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దలైలామా ఈ దఫా అంటే దలైలామా వారసుడు తర్వాత ఆయన ప్లేస్లోకి వచ్చేటటువంటి వారసుడు చైనా బయట పుడతాడు అని ప్రకటించారు. చైనా వాస్తవంగా దలైలామాని అరెస్ట్ చేసే టైంలో ఆయన భారతదేశానికి వచ్చేశారు. భారతదేశం ఆయనకు ఆశ్రయం కల్పించింది. ఇక్కడ ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఓ ప్రదేశం ఇక్కడే బౌద్ధారామంతో పాటుగా ఒక దేశం లాగానే నడుపుతున్నటువంటి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అదే దలైలామా ఏదైతే ఆ టిబెట్ని ఆక్రమించుకున్నటువంటిది దలైలామా వారసుడుగా ప్రొజెక్ట్ అయినటువంటి వ్యక్తిని కావాలని చైనా పట్టుకెళ్ళిపోయి అతనికి ఆ దలైలామా వారసత్వ దుస్తులు తీసేసి అతని స్కూల్లోకి పంపించి అతని చేతన ఇట్లాంటిది ఏమీ లేదని చెప్పించే ప్రయత్నం చేసింది. అదే అయితే అసలు దలైలామా ఇక్కడే ఉన్నారు. ఆయన ఇప్పుడు తాజాగా చేసినటువంటి స్టేట్మెంటు చైనా బయటే దలైలామా పుడతాడని, అదే అంటే ఆయన వారసుడు వస్తాడన్నటువంటి. మరొక వైపున భారతదేశం అంటే తను వాళ్ళకి పునర్జన్మ సిద్ధాంతం ఉంది కదా, తన మరణం తర్వాత తన పునర్జన్మ భారతదేశం కానీ లేదా టిబెట్లో కానీ ఉంటుంది అన్నటువంటి ప్రకటన చేశారు.